హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లిఖిత స్పెషల్ వంటలు. ఈరోజు వీడియోలో కొర్రమీన చేపల కర్రీ చింతపులుసు లేకుండానే ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా ఇలా వెడల్పున బౌల్ పెట్టేసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. 2 ఉల్లిపాయలని ఇలా పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకొని చిన్నగా కట్ చేసుకొని వేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయలు మెత్తబడే వరకు వేయించుకోవాలి ఫ్రెండ్స్. అందులో ఇప్పుడు 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించుకోవాలి. ఒక టీ స్పూన్ పసుపును వేసుకోవాలి. మొత్తం ఇలా ఒకసారి కలుపుకోవాలి ఫ్రెండ్స్. మీ రుచికి సరిపడా కారం వేసుకోవాలి. కేజీ చేపలు ఇవి. ఉప్పు తగినంత వేసుకోవాలి. ఇలా మొత్తం ఇలా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క చేప ముక్కని ఇలా మెల్లిగా పెట్టుకోవాలండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మూతను పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు చూడండి ఒకసారి. చేప ముక్కల్ని మెల్లిగా ఒక్కొక్కటి ఇలా తిరిగేసుకోవాలి ఫ్రెండ్స్. ఒకేసారి అన్నీ వేసుకోవద్దు. ఒక్కొక్కటి ఇలా మెల్లిగా తీసుకుంటూ వేసుకొని మూతను పెట్టేసుకొని మరో 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ పైకి తేలుతుంది. చేప ముక్క ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు చేప ముక్క ఉడికినట్టు అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇలా మొత్తాన్ని ఒక్కొక్కటి ఇలా తిరిగేసుకోండి. అందులో ఇప్పుడు నేను చేపల మసాలా వేసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే గరం మసాలా కూడా వేసుకోవచ్చు. చేపల మసాలా వేసుకొని ఇలా ఒకసారి తిరిగేసుకోవాలి. చివరగా కొత్తిమీర వేసుకోవాలి. వేడి వేడి కొర్రమీను చేపల కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.